హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసే క్రిస్పీ ఎర్రటి దోశని మనం ఇంట్లోనే ఈజీగా పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా, మంచి కలర్లో క్రిస్పీగా చూడగానే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఒకసారి ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశ కోసం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా వచ్చి దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1.5 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోవద్దు. సోనా మసూరి వేసుకున్నారంటే దోశ మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటిని ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. లేదంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేశారంటే నేను అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసిన అన్ని కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పుల వరకు బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి కూడా మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే 1/2 కప్పు వరకు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసి 4-5 గంటల సేపు నానపెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేనైతే ఇక్కడ 5 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్కి సరిపడా మిక్సీ జార్లోకి సగం వరకు మాత్రమే ఈ పప్పుల్ని వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం బరకగా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ మెత్తటి వెన్నలాగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ ఇదే గిన్నెలోకి వేసుకొని మీ చేత్తోనే కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల పిండి చక్కగా పులుస్తుంది, దోశ కూడా చాలా రుచిగా వస్తుంది. నైస్గా గరిటతో కలుపుకున్నారంటే మీకు పిండి అనేది అంత చక్కగా పులవదు అనమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పులయబెట్టుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో పిండి పులిసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పొంగి ఈ విధంగా బబుల్స్ లాగా వస్తుంది అనమాట. ఇలా పొంగితేనే మనకి దోశ రుచిగా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా స్పీడ్గా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. నేనైతే ఒక 8 గంటల పిండిని తీసుకున్నాను. ఈ 8 గంటల పిండికి ఏమేమి వేసుకోవాలో చెప్తాను. ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. ప్రతి 8 గరిటెల పిండికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ చొప్పున వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది. అదే బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని దోశల పిండిని మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా ఇలా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటే దోశ మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే మీడియంలో కానీ హైలో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి చుట్టుకొని వచ్చేస్తుంది, సరిగా స్ప్రెడ్ అవుతూ దోశ కూడా మెత్తగా వచ్చేస్తుంది. దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన మీరు కావాలంటే కొంచెం వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. వెల్లుల్లి కారం రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కారం వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ కారాన్ని నూనెని ఈ విధంగా దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాలేంత వరకు ఈవెన్గా
కాల్చుకోండి. సో దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత మంచి కలర్లో క్రిస్పీగా వచ్చిందో, చూడగానే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనం మీద నీళ్ళని చిలకరించి పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి. లేదంటే ఆ దోశల పెనం మీద ఉన్న నూనె వల్ల రెండో దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట. ఇలా క్లీన్ చేసి వేసుకున్నారంటే ప్రతి దోశ కూడా మీకు ఇంతే క్రిస్పీగా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ రెసిపీస్కి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారా మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా చూడగానే తినాలనిపించే విధంగా బండి మీద వేసే దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇక్కడ నేను చెప్పిన కొలతలతోటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మాత్రమే వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.